హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న వీడియో. ఇది మీకు అందరికి నచ్చుతుంది నాకు తెలుసు. అంటే నాకు నచ్చింది కాబట్టి మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను. నేనైతే ఉండేది పల్లెలు అనమాట. ఈరోజు నా దగ్గర ఇంకొత్త దీపాలు ఏం లేదు, పౌర్ణం కదా రేపు. అందుకే ఉసిరికాయలు ఉంటే రెండు పెట్టినాను అనమాట. ఈ మాదిరిగా చిన్నగా పెండిలాగా చేసి, అంటే కొంచెం ఒత్తి నిలబడేట్టుగా కొంచెం గుంతగా చేసి దాన్ని అట్ట మనం నిలబడేట్టుగా అటైతే చేసి అక్కడ పెట్టినాను అనమాట. ఇది మా తులసమ్మ చూడండి, కింద ఉన్నది నా కోసానికి. ఇంతకుముందు తులసి చెట్టు పెట్టుకుని పూజ చేస్తూ ఉండేదాన్ని. అక్కడైతే లేదు కదా, చెట్టు అయితే వచ్చింది ఇప్పుడు. ఇంక ఇదైనా మంచిదిలే అని చెప్పి నేనైతే పూజ చేసుకోవాలి. ఆ తులసి మొక్కే కుండియే ఉండదు కదా, ఏదో మన కోసానికి బుద్ధెట్టు కొనాలి సాలే అనుకొని నేనైతే ఇటైతే చేసుకుంటున్నాను. ఇంకా నేనైతే ఈ మాదిరిగా చేసేసినాను కదా. ఇప్పుడైతే పసుపు కుంకుమ పెడదామని పసుపు కుంకుమ తీసుకున్నాను. ఇంకా చుట్టూరు కొంచెం తేమ తట్టుకొని అట్ట కొంచెం పసుపు పెట్టుకొని, నేనైతే అసలు పసుపే నిలబడలేదు ఉసిరికాయ మీద, కొంచెం తేమ అన్న చేద్దామని కొంచెం అయితే వాటర్ వేసినాను. అప్పుడు గరుచుకునింది చూడండి. ఉసిరికాయ ఉన్నంగా ఉంటుంది కదా, అందుకే ఇది తేమ నిలబడలేదు, అందుకే తేమతో పెడుతున్నాను. ఇంకా ఇది కానీ అట్టే పెట్టేసి రెండు కాయలకు. ఇది చిన్న వీడియో అనమాట. ఎందుకంటే మనం ఉన్నంతలోనే దేవుడికి పెట్టుకోవాలి కానీ లేదని బాధపడకన్నా. అప్పుడైతే మనం పూజ చేసినాము అని మనకు తృప్తుంటుంది కదా పడానికి. ఇట్లా అనమాట నేను చేసుకునేది. కుంకుమ పెడుతున్నాను. 4 పక్కల 4 బొట్లు పెట్టుకొని, పైన 3 బొట్లు పెట్టుకొని అటైతే పెట్టుకుంటాను. ఇంకా ఆ 2 రాగిటివి ఉన్నాయి కదా, అవి నేను ఎప్పుడన్నా పెట్టుకుంటూ ఉండింది అప్పుడు నేను ఇక్కడ. అందుకని ఇక్కడనే ఉండిపోయినాయి రాగిటివి. 4 ఉన్నాయి కానీ 3 అయితే ఉన్నాయి, కానీ 3 అయితే ఉన్నాయి, ఒకటైతే మిస్ అయింది అన్నది. ఇంకా సరేలే అని చెప్పి కింద పెడదాము ఉసిరికాయ కింద అని చెప్పి అట్ట పసుపు కుంకుమ పెట్టి వాటికి ఇంకా దాంట్లో అయితే పెట్టినాను. ఇంకా పూలు అవన్నీ ఏం లేవు వీడైతే ఇప్పుడు నా దగ్గర. ఇంకా ముద్దబందార చెట్టు ఉంటే ఆ చెట్టుకి ఒక పువ్వు వాసుకొచ్చి ఇంకా తులసి చెట్టు దగ్గర అయితే పెట్టినాను. భక్తితో కొంచెం మంచినీళ్ళు ఇచ్చిన దేవుడు తృప్తిగా ఉంటాడు కదా, అట్ట అనుకుంటాను నేనైతే. ఇంకా ఆడ కొంచెం పగలగొడతాం అనుకున్నాం పోరింగు. మా కూతురుండి నాయన వచ్చి నేను బతకనేడు అట్లా పగలగొట్టేవు అని చెప్పింది. సరేలే అని చెప్పి ఇంకెందుకులే కొన్ని నీళ్ళు అయిపోద్దాం అనుకున్నాము. ఇంక పోరింగ్లో ఇల్లు కడిగేటప్పుడేమో నీళ్ళు అయిపోయినాయి దాంట్లోకి. కొంచెం పగలగొడదాం అనుకున్నాము, మళ్ళా అరిచాడని ఇంకా మేమైతే ఎట్నే చేసినాము. ఇంకా నేనైతే మనం ఆర్త పట్టుకుంటాం కదా, దాంట్లో కొత్తేసి నూనె వేసి నేనైతే అగ్గిపుల్లతో వెలిగి కన్నా ఇట్టయితే వెలిగించుకుంటారు. అగ్గిపుల్లతో కార్తీక దీపాలు వెలిగారు, ఈ మాదిరిగా అయినా వెలిగించుకోవాలా. ఇంకా అట్నే కొంచెం పసుపు కుంకుమ పెడుతున్నాను. ఆ చిన్న మొక్క అయినా కానీ దేవుడితో సమానం కదా అనుకొని నేనైతే ఇట్లా పూజ చేసుకుంటున్నాను. దోమలు అయితే భయంకరంగా ఉన్నాయి బయట. ఇంకేం చేసాను, అది రవదర పూజ చేసుకుని అయితే వచ్చినాను. ఇంకా చిన్న చెట్టే కదా, ఎక్కువ పసుపు కుంకుమ అవి పెట్టినా కానీ ఇంకా ఏదైనా కొండ ఎక్కుతుందేమో అని చెప్పి భయంతో కొంచెం కొంచెం పెట్టినాను. ఇంకా ఆర్త పట్టుకునేదంతా అయితే నేను వెలిగించినాను, ఇక్కడ దీపాలు ముట్టించినాను. అయితే అట్లా వెలిగించానే భలే వెలిగినాయి, భలే సంతోషం అనిపించింది నాకైతే. చూడండి, నాకైతే ఈ పూజ భలే నచ్చింది. ఎందుకంటే మనం అనుకోకుండా ఇట్లా పూజ చేసుకున్నాం అనుకో, ఇది భలే ఉంటుంది. ఇంకా అట్టే ఆర్తి ఇచ్చి దేవుడికి, ఇదో తల్లి ఈ కానీ పొద్దుటి దీపాలు తీసుకో, ఈ దగ్గర దీపాలు పెట్టాలని లేవు నా దగ్గర ఇప్పుడు ఈడ అని అనుకొని ఇంకైతే నేనైతే ఇట ఉసిరికాయలు పెట్టుకున్నాను. ఇంకా కొంచెం చక్కెర తెచ్చుకొని ఇంకా కొంచెం చిల్లర ఆడబెట్టి దేవుడి కాడ ఇంకా అయితే ఆకు పెట్టుకున్నాను. ఇదన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి.
ఇంకైతే రేపైతే పొద్దునకి అయిపోతుందంట కార్తీక పౌర్ణమి. అందుకని ఈరోజే పెట్టుకుందాంలే అని చెప్పి పెట్టుకున్నాము. ఇది మా గుమ్మానికి ఎదురుగా ఉన్నది చూడండి, ఇది మెట్లు పైకి పోయేది, మెట్లు పైకి ఎక్కిపోయేది. ఇది వాటి గుమ్మానికి ఎదురుగా ఉన్నది. నిజంగా నువ్వు ఉండవు తల్లి అనుకున్నా. ఇప్పుడు 3 ఏళ్ళప్పుడు వచ్చి ఒకసారి పోయినాను. అప్పటి నుంచి చూడండి చెట్టు ఎంత బాగా బతికిందో. అంటే చుట్టూరు చెట్లే, ఇంటి చుట్టూరు తొలి చెట్లే, తొలిచి ఉన్నట్టు మా ఇంటి చుట్టూరు. నీకు ఒక వీడియోలో చూపించాలి మళ్ళీ. వెనక పక్క చూస్తే అంత అలోవేరా చెట్లు, ముందు పక్క చూస్తే అంత తొలిచి వనం మాదిరిగా అట్టయితే బతికిపోయినాయి. అట్లా ఉన్నదనమాట. మనం పూజ చేసినా పూజ చేయకుండా కదా ఇంట్లో ఈ మాదిరి ఉంటే ఎంత బాగుంటుంది. నేను అదరాబదరా స్నానం చేసి ఇంకా కుంకుమ అయితే పెట్టుకున్నాను. మా కూతురు అర్చనది బొట్టు బాగా పెట్టుకో రాలేదని కుంకుమ పెట్టుకోవాలి అని చెప్తున్నాను. ఇంక ఇది వీడియో అనమాట. గంట తెచ్చిన గంటగానే కొట్టు మాటనే దోమలు అయితే భయంకరంగా గచ్చినాయి మమ్మల్ని. అది వీడియో నచ్చితే లైక్ చేయండి. అది ఫస్ట్ పెట్టిన వీడియో ఇప్పుడు వచ్చిందిలే. ఇటు చూడండి కొంచెం చక్కెర పెట్టినాను. ఇంకైతే నేను కొంచెం దండం పెట్టుకొని ఇంకైతే లేచినాను అనమాట. అది పట్టుకోగాకు కాలుతున్నదని చెప్తున్నాను. ఆడనే ఉండి చల్లారిపోయినా తెచ్చుకున్నాము అని చెప్తున్నాను. నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఈరోజు వీడియోలు నేను ఈనాడు పెట్టలే కదా, నేనైతే పల్లెలోకి వచ్చాను. ఇంకా మంచి వీడియోలు పెడతాలే.